మరోసారి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం రంగంలోకి దిగింది. నేటి నుంచి మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేయనుంది. 4 రోజుల పాటు ప్రాజెక్టులను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించనుంది. మేడిగడ్డతో పాటు అన్నారం సీపేజీలపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే 19 రకాల సమాచారం ఇవ్వాలంటూ ఇరిగేషన్ అధికారులకు లేఖ రాసింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. ఇవాళ ఈ కమిటీ బృందం హైదరాబాద్ చేరుకుని ఇరిగేషన్ అధికారులతో సమావేశం కానుంది. ఇవాళ రాత్రికి మేడిగడ్డకు చేరుకుంటుంది. రేపు ఎల్లుండి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలను పరిశీలించనుంది. 9వ తేదీన ఇంజనీర్ అధికారులు, నిపుణులతో కమిటీ సమావేశం కానుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, బలరాం, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే మేడిగడ్డ కుంగింది, అన్నారం బ్యారేజ్ సంబంధించి ఏవైతే సీపేజ్ ఉన్నాయో వీటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఒక లేఖ రాయడం జరిగింది. మొత్తం ఈ బ్యారేజ్కి సంబంధించి, ముఖ్యంగా ఈ ప్రాజెక్టు సంబంధించి చాలా అనుమానాలు రేకెత్తున్నాయి కాబట్టి ఈ ప్రాజెక్టు లయబిలిటీకి సంబంధించి కూడా ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా పరిశీలించి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కోరిన నేపథ్యంలో ఎన్ఈఎస్ఏ కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. కేంద్ర జలశక్తికి సంబంధించిన వ్యక్తి చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఒక 5 సభ్యులతోటి టెక్నికల్ అంశాలకు సంబంధించిన సభ్యులతో అందరితో కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ సభ్యులంతా కూడా కాసేపటి క్రితమే హైదరాబాద్ కూడా చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఇప్పుడు జలసౌదలో కాసేపట్లో ఇక్కడ మీటింగ్ కూడా జరగబోతుంది. ముఖ్యంగా ఏదైతే రాహుల్ బుజ్జా ఇరిగేషన్ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు, రాహుల్ బుజ్జాతో పాటు ఇరిగేషన్ సంబంధించిన ఈఎన్సీ కానీ ముఖ్య అధికారులతో కూడా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా మేడిగడ్డతో పాటు అన్నారం, సుందీలకు సంబంధించిన ఈ బ్యారేజ్లకు కూడా విజిట్ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఎందుకంటే వీటికి సంబంధించి సేమ్ ఏదైతే మేడిగడ్డ కుంగినప్పటికీ తాత్కాలికంగా అప్పుడు మొదట్లో 3 రోజుల పాటు ఎప్పుడైతే ఎన్డీఎస్ఏ కమిటీ పరిశీలించిందో దానికి సంబంధించి కూడా అప్పుడు కూడా ఒక ప్రాథమిక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారంగా కూడా ఏవైతే కాళేశ్వరంకి సంబంధించిన మేడిగడ్డ కానీ అన్నారం, సుందీలకు సంబంధించి కూడా చాలా లోపాలు ఉన్నాయి, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని చెప్పేసి గతంలో అనుమానాలు వ్యక్తం చేసింది. కాబట్టి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే 4 నెలల్లోపు ఈ కమిటీ పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తుందని కూడా ఎన్డీఎస్ఏ కూడా ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి. అయితే ఈ రోజు నుంచి కూడా నేషనల్ ఎన్డీఎస్ఏకి సంబంధించిన కమిటీ సభ్యులంతా కూడా హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఈ రోజు రాత్రి కూడా మేడిగడ్డ కూడా వెళ్ళబోతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ 3 బ్యారేజ్లకు సంబంధించి కూడా దాదాపు 19 రకాల అంశాలకు సంబంధించిన అంశాలను కూడా ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా కానీ డిపిఆర్లు కానీ సంబంధించి, డ్రాయింగ్ సంబంధించి కానీ, జియాలజికల్ రిపోర్టర్ కానీ, ఆ ప్రాజెక్టు ఆపరేషన్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, వరదలు వచ్చే ముందు కానీ ఏ విధంగా చేశారు, ఆ వరదల తర్వాత ఆపరేషన్స్ ఏ విధంగా జరిగింది, మెయింటెనెన్స్ సంబంధించిన అంశాలు, ఇట్లా మొత్తం మీద దాదాపు 19 రకాల అంశాలకు సంబంధించిన కూడా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇప్పటికే మేడిగడ్డకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఇప్పటికే రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. మిగతా అంశాలకు సంబంధించి ఏదైతే అన్నారం కానీ సుందీలకు సంబంధించిన వాటికి కూడా రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. ఆ రిపోర్ట్కి సంబంధించిన దాంతో పాటు మిగతా అంశాలన్నిటి కూడా అధికారులతోటి సమీక్ష చేయడం కోసం మరి కాసేపట్లో కూడా జలసౌదలో కూడా భేటీ కాబోతున్నారు. రాహుల్ బుజ్జాతో పాటు మిగతా అధికారులతోటి సమీక్ష చేసిన తర్వాత ఈ రోజు రాత్రికి మేడిగడ్డకు చేరుకోబోతున్నారు. మేడిగడ్డల్ని నైట్ అంతా విజిట్ చేసిన తర్వాత రేపు ఎల్లుండి అన్నారం, సుందిల్లా రెండింటిని విజిట్ చేసిన తర్వాత మళ్ళీ 9 తారీఖు నాడు ఆ విజిట్ చేసిన నేపథ్యంలో కూడా ఏజెన్సీలు ఏవైతే కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఉన్నాయో వాటితో కూడా 9 తారీఖున వారితోటి సమీక్ష చేసిన తర్వాత ఒక ప్రాథమిక అంచనాకైతే రానుందని చెప్పుకోవచ్చు ఎన్డీఎస్ఏ కమిటీ అని చెప్పవచ్చు. బలరాం, థ్యాంక్ యూ ప్రతాప్.